నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మైదా కానీ షుగర్ కానీ వాడకుండా రాగి బనానా ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ తెలిసిందే కదా, రాగి పిండి హెల్త్కి చాలా మంచిదని. అండ్ పిల్లలు హాలిడేస్లో ఏదైనా కావాలని అడుగుతున్నప్పుడు ఇవి చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీ అనమాట. ఇక్కడ నేను మీకు ఇలా ఉన్న బనానాస్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవే వాడాలని ఏం లేదు, ఫ్రెష్గా ఉన్నవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 పెద్ద బనానాస్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా 2 బనానాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పౌడర్ని వేసుకోండి. కావాలంటే మీరు షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే దీంట్లోకి ఇప్పుడు 1 కప్పు పాలని తీసుకుని మొత్తం కప్పు పాలంతా వేయకుండా 1 పావు కప్ మాత్రమే వేసుకుని బనానా, బెల్లం అండ్ మిల్క్ అవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ రాగి పిండి వేసుకోండి. ఇక్కడ నేను పావు కప్ తీసుకున్నాను కాబట్టి 2 సార్లు వేస్తున్నా. అలానే 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ పావు కప్పులతో వేస్తున్నాను. అలానే దీంట్లోకి 1 అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుని చిటికెడు ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు రిమైనింగ్ 3/4 కప్పు పాలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకుని కలుపుకోండి. మీకు డౌట్ ఉంటే లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఒక విస్కర్ కానీ లేదంటే ఒక స్పాచులా కానీ తీసుకుని ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోండి. యూజువల్గా మనం కేక్ బ్యాటర్ ఎలాగైతే కలుపుతామో అలా ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఒకవేళ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే గనక ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కాదు అండి. మనం పక్కకు పెట్టుకున్న మిగతా పాలన్నిటిని కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఒక్కొక్క బనానాకి కొద్దిగా ఎక్కువ పాలు పట్టొచ్చు, ఒక్కొక్కటి తక్కువ పాలు పట్టొచ్చు అండి. ఏదైనా మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పాన్ని చూసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ కేక్స్ లాగా పిండిని వేసుకోండి. బాగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవద్దు, పైపైన మాత్రమే ఇలా అనుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ లేదంటే బటర్ మూడిట్లో మీకు నచ్చిన దాన్ని బట్టి ఏదైనా కొద్దిగా వేసుకోండి, అది కూడా ఎక్కువ వేసుకోవాల్సిన లేదు. వేసుకుని 2 వైపులా కూడా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం ఇక్కడ రాగి పిండి వాడుతున్నాం కాబట్టి కొద్దిగా డార్క్ కలరే వస్తుంది అండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోండి. రెండో వైపు మరీ డార్క్గా వేగవసరం లేదండి, కొద్దిగా లైట్ కలర్ వచ్చే కానీ తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా బ్యాటర్ అంతా కూడా ఇలా ప్యాన్ కేక్స్లా వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎందుకంటే రాగిపిండి వేగడానికి టైం ఎక్కువ పడుతుందండి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే వేగిపోతుంది కానీ రాగిపిండి ఉడకదన్న విషయం మర్చిపోకండి. సో 2 వైపులా కూడా ఇలా కలర్ రానివ్వండి. రెండో వైపు ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా రాగి బనానా ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. పెద్దవాళ్ళనే కాదు పిల్లలతో కూడా చేయించండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. అండ్ పక్కనున్న బెల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం.